హలో. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల దేశంలోనే అతి పురాతన 6వ ఇంజనీరింగ్ కళాశాల అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోసియంను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓయూతో మా కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. అప్పట్లో మా తండ్రి, తమ్ముడు ఓయూ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. ఓయూకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి మౌలిక వసతులు కల్పించడం కొరకు 1000 కోట్ల నిధులు కేటాయించి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కుమార్, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియంని ప్రారంభించడానికి నన్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్స్, రాధిక గారు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్. మై బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో వాళ్ళు ఆహ్వానించగానే మౌలిక సదుపాయాలు పెంచడానికి 1000 కోట్లు మంజూరు చేసి ఉస్మానియా యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసి ఒక గ్లోబల్ లెవెల్ ప్రెస్టీజియస్, మరింత ఆల్రెడీ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మరింత గొప్ప ఇన్స్టిట్యూషన్గా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం గ్రేటర్ అండ్ గ్రేటర్ లెవెల్స్ అండ్ మస్ట్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ అనేది మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ప్రెస్టీజియస్, భారతదేశంలోనే 6th ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో టుడే ఐ సెడ్ ఇట్ నాట్ ఓన్లీ మస్ట్ బి